హాయ్, నేను డాక్టర్ భార్గవి, కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్, భార్గవి అర్జున్ ప్లాస్టిక్ సర్జరీ ఈఎన్టీ సెంటర్, అనంతపూర్. ఈరోజు మనం యాక్సిలరీ బ్రెస్ట్ గురించి తెలుసుకుందాం. నార్మల్ బ్రెస్ట్ టిష్యూ యాక్సిలరీలో ఎక్స్టెన్షన్ అది సహజంగా అందరికీ ఉంటుందన్నమాట. కానీ కొంతమందిలో ఇది ఒక చిన్న స్వెల్లింగ్ లాగా ఎన్లార్జ్ అవుతూ ఉంటుంది. అది జనరల్గా మనం ఎవరిలో అధికంగా చూస్తామంటే కొంతమంది ప్రెగ్నెన్సీ తర్వాత కానీ, కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, ఇంకా ప్యూబర్టీ టైంలో ఇది పెరుగుతూ ఉంటుంది అనమాట. అంటే యాక్సిలరీ రీజన్లో ఒక చిన్న స్వెల్లింగ్ వస్తున్నట్టు ఉంటుంది. దీనివల్ల మనం ప్రాపర్ క్లోతింగ్ వేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం. అంటే ప్రాపర్గా స్లీవ్లెస్ వేసుకోలేకపోతాం, బ్లౌజ్ వేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం. అది కాకుండా ఇక్కడ స్కిన్ ర్యాషెస్ అలాంటివి రావడం ఉంటుంది. దీనివల్ల మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతూ ఉంటుంది అనమాట. సో దీనికి మన దగ్గర ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ వేరియస్ గ్రేడింగ్ ప్రకారం ఉంటుంది. అంటే కొంతమందిలో ఓన్లీ ఫ్యాట్ టిష్యూ ఒక్కటే ఎన్లార్జ్ అవ్వడం వల్ల వాళ్ళల్లో లైపోసక్షన్ ఒక్కటే సరిపోతుంది. కొంతమందిలో లైపోసక్షన్తో పాటు అక్కడ ఉన్న ఎన్లార్జ్ టిష్యూ తీసేయాల్సి వస్తుంది. కొంతమందిలో ఎక్సెస్ స్కిన్, కొంతమందిలో హ్యాంగింగ్గా ఉంటుంది అన్నమాట. ఆ స్కిన్ ఎక్సిషన్ కూడా మనం చేయాల్సి వస్తుంది. సో ఇది వేరియస్ గ్రేడింగ్ ద్వారా లైపోసక్షన్ విత్ గ్లాండ్ రిమూవల్ అండ్ స్కిన్ ఎక్సెస్ స్కిన్ రిమూవల్, సో ఇలా వేరియస్ గ్రేడింగ్ ద్వారా మనం ప్రొసీజర్ని ప్లాన్ చేస్తాం అనమాట. సో ఇలా యాక్సిలరీ బ్రెస్ట్ వల్ల ఆర్ బ్రెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల ఇబ్బంది పడుతున్న వారు తప్పకుండా సంప్రదించండి. థ్యాంక్ యూ. హాయ్, నేను డాక్టర్ భార్గవి, కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్, భార్గవి అర్జున్ ప్లాస్టిక్ సర్జరీ ఈఎన్టీ సెంటర్, అనంతపూర్. ఈరోజు మనం యాక్సిలరీ బ్రెస్ట్ గురించి తెలుసుకుందాం. నార్మల్ బ్రెస్ట్ టిష్యూ యాక్సిలరీలో ఎక్స్టెన్షన్ అది సహజంగా అందరికీ ఉంటుందన్నమాట. కానీ కొంతమందిలో ఇది ఒక చిన్న స్వెల్లింగ్ లాగా ఎన్లార్జ్ అవుతూ ఉంటుంది. అది జనరల్గా మనం ఎవరిలో అధికంగా చూస్తామంటే కొంతమంది ప్రెగ్నెన్సీ తర్వాత కానీ, కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, ఇంకా ప్యూబర్టీ టైంలో ఇది పెరుగుతూ ఉంటుంది అనమాట. అంటే యాక్సిలరీ రీజన్లో ఒక చిన్న స్వెల్లింగ్ వస్తున్నట్టు ఉంటుంది. దీనివల్ల మనం ప్రాపర్ క్లోతింగ్ వేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం. అంటే ప్రాపర్గా స్లీవ్లెస్ వేసుకోలేకపోతాం, బ్లౌజ్ వేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం. అది కాకుండా ఇక్కడ స్కిన్ ర్యాషెస్ అలాంటివి రావడం ఉంటుంది. దీనివల్ల మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతూ ఉంటుంది అనమాట. సో దీనికి మన దగ్గర ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ వేరియస్ గ్రేడింగ్ ప్రకారం ఉంటుంది. అంటే కొంతమందిలో ఓన్లీ ఫ్యాట్ టిష్యూ ఒక్కటే ఎన్లార్జ్ అవ్వడం వల్ల వాళ్ళల్లో లైపోసక్షన్ ఒక్కటే సరిపోతుంది. కొంతమందిలో లైపోసక్షన్తో పాటు అక్కడ ఉన్న ఎన్లార్జ్ టిష్యూ తీసేయాల్సి వస్తుంది. కొంతమందిలో ఎక్సెస్ స్కిన్, కొంతమందిలో హ్యాంగింగ్గా ఉంటుంది అన్నమాట. ఆ స్కిన్ ఎక్సిషన్ కూడా మనం చేయాల్సి వస్తుంది. సో ఇది వేరియస్ గ్రేడింగ్ ద్వారా లైపోసక్షన్ విత్ గ్లాండ్ రిమూవల్ అండ్ స్కిన్ ఎక్సెస్ స్కిన్ రిమూవల్, సో ఇలా వేరియస్ గ్రేడింగ్ ద్వారా మనం ప్రొసీజర్ని ప్లాన్ చేస్తాం అనమాట. సో ఇలా యాక్సిలరీ బ్రెస్ట్ వల్ల ఆర్ బ్రెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల ఇబ్బంది పడుతున్న వారు తప్పకుండా సంప్రదించండి. థ్యాంక్ యూ.